హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జామ్ అండి. గులాబ్ జామ్కి ఆ ప్యాకెట్లోది ఆ పౌడర్ పోసి కొద్దిగా వాటరు, నార్మల్ వాటర్ అండి పోసుకుంటూ కలపాలండి. చపాతీ పిండి లాగానే కావాలి కానీ బాగా రఫ్గా కలపొద్దండి, స్మూత్గా కలపాలి. అట్లా కొద్ది వాటర్తో కలిపి మంచిగా ముద్దలాగా చేసుకోవాలండి. చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలండి. అవి చిన్న బాల్స్ చేసుకొని రౌండ్ చేసుకోవాలండి. చిన్న బాల్స్ రౌండ్ చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇలా చేసుకోవాలి, అన్నీ చిన్న బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకొని వేరొక స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇలా బాల్స్ అన్నీ మొత్తం చిన్న బాల్స్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి ఒక 2 స్పూన్లు వేసానండి. ఆ నేతిలో ఈ బాల్స్ని వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎన్ని పడతాయో చూసుకొని వేసుకొని వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేస్తూ మాడకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ విధంగా చేసి పక్కన తీసుకోవాలండి. పక్కన సిరప్కి 2 గ్లాసెస్ వాటర్, 2 గ్లాసెస్ షుగర్ అండి. సిరప్ రెడీ చేసుకోవాలి. గులాబ్ జాము వేయించేటప్పుడు సిరప్ చేసుకోవాలి. 6 ఇలాచి దంచండి, ఆ సిరప్లో వేయాలి. మరిగిన తర్వాత గమ్ములాగా వచ్చినాక ఈ గులాబ్ జామ్ని దాంట్లో వేయాలండి. అంతే అండి, సింపుల్గా సాఫ్ట్ గులాబ్ జామ్ స్మూతీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గులాబ్ జామ్